సీమకి తీసుకొచ్చిన ఘనత ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మనది గొడ్డలి, మనది గూగుల్, వాళ్ళది గొడ్డలి. మంది ఫైటర్ జెట్, వాళ్ళది ఫ్యాక్షన్. మంది కియా, వాళ్ళది కిడ్నాప్. మంది క్రెడిబిలిటీ, వాళ్ళది క్రిమినాలిటీ. మంది డెవలప్మెంట్, వాళ్ళది డిస్ట్రక్షన్. మంది బుల్లెట్ అవుతే వాళ్ళది బూతులు. మనం మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తే ఏకంగా తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గంటేసిన చరిత్ర ఆ గొడ్డలి పార్టీది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. జగన్ ఆయన పేరులో జీ చూసి జెన్జీ అనుకుంటున్నాడు. జగన్ పేరులో ఉన్న జీ గొడ్డలి. అందుకే ఆ పార్టీకి గొడ్డలి పార్టీ అని ఈరోజు పేరు పెడతాం జరిగింది. జగన్కి సిసిడి జబ్బు ఉందండి. సిసిడి అంటే ఏంటో తెలుసా? క్రెడిట్ చోరీ జబ్బు, క్రెడిట్ చోరీ డిసార్డర్. ఏకంగా పేపర్లో వార్తలు వచ్చినాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ వస్తుందని. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రాజెక్ట్ రావట్లేదు, పక్క రాష్ట్రానికి వెళ్తుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తే లేదు నేనే ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చానని ప్రెస్ మీట్లో చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు ప్రపంచం మొత్తం తిరిగి పెద్ద ఎత్తున గూగుల్ని మన రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళు అడ్డుపడ్డారు, కోర్టులో కేసు వేశారు. కానీ ఇప్పుడు ప్రెస్ ముందరికి వచ్చి మా వల్లనే గూగుల్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పుకునే పరిస్థితి. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మా తాత అని చెప్పుకునే పరిస్థితికి సిసిడి జగన్ వస్తారు. జగన్ కొన్ని కంపెనీలు తీసుకొచ్చాడు. ఆ కంపెనీ పేర్లు మనందరం మర్చిపోయాం. ప్రజలందరూ ఒక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నా. ఆ కంపెనీ పేర్లు ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్. అలాంటి కంపెనీలు తీసుకొచ్చిన చరిత్ర ఆ పార్టీది. గూగుల్, ఆర్సిలర్ మిత్తల్, రాయల్ ఎన్ఫీల్డ్, ఫైటర్ జెట్ తయారు చేసిన పరిశ్రమలు తీసుకొచ్చిన చరిత్ర మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. చిన్నప్పుడు 10th క్లాస్ పేపర్ లీక్లో టీచర్లు జగన్ని చితకబాదారంట. అందుకే టీచర్లు చూస్తే ఆయన చాలా కోపం, కక్ష. అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల ముందల కాపులాగా నిలబెట్టారు ఆయన టీచర్ని. ఏకంగా మనం డిఎస్సి విడుదల చేస్తే 226 కేసులు ఆ డిఎస్సి పైన వేశారు. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో 16,347 పోస్టులు భర్తీ చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న ప్రెస్ మీట్ నేను చూసా. జగన్ నన్ను ప్రశ్నించట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు, రిజర్వేషన్ని ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ సభాముఖంగా జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సి పూర్తి చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత మాది. మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జగన్కి కనీసం దేశభక్తి అన్న కూడా లేదు. మేమందరం పోరాడి పెద్ద ఎత్తున సాగర్ డిఫెన్స్ అన్న పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. వాళ్ళు ఏకంగా భారతదేశం డిఫెన్స్ కోసం బోట్లు తయారు చేసే పరిశ్రమ. కావల్లో కనీసం 1000 మంది మత్స్యకారుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమను మేము తీసుకొస్తే ఏకంగా వాళ్ళపైన ఆరోపణలు చేసి ఆ పరిశ్రమను కూడా తిప్పి పంపించాలని ప్రయత్నించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు పైన కూడా మాట్లాడుతున్నారు. 2 సార్లు విశాఖ ఉక్కు సంక్షోభంలో పడితే ఆ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన ఘనత చరిత్ర ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఆనాడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా